ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భారతదేశవ్యాప్తంగా ఎక్కడున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కడప జిల్లా వాసులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కడప నగరంలో గత 10 ఏళ్లుగా సంక్రాంతికి ఆనవాయితీగా మా డివిజన్ 23వ డివిజన్ విజయలక్ష్మి కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అదే ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పర్వదినాన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఈ సంవత్సరం ఒక సువర్ణ ఏడాది అనుకోవడం చాలా పొరపాటుగా భావించాలి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో అందరూ మంచి జరగాలని రైతులకి, వ్యాపారస్తులకి, వర్తకులకి, యువతకి, విద్యార్థులకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషమనాలనో దురుసుమనాలనో ఏమో తెలియక ప్రజలు కానీ మాకు కానీ ఏం స్పందించాలో అర్థం కావడం లేదు. నిజంగా ఆంధ్ర రాష్ట్రం అంటే వ్యవసాయం మీద ఆధారపడిన రైతు సోదరులు కూడా ఈరోజు చూస్తే 85% రైతు సోదరులు కూడా అతివృష్టి అనావృష్టిగా ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో పాడి మీద ఎక్కువ ఆధారపడిన రైతులు కూడా గిట్టుబాటు ధర లేక 16,000 ఉన్న పుట్టి ఈరోజు 9,000 రూపాయలకు పుట్టి వచ్చిందంటే ఈ కూటమి ప్రభుత్వం కాదని నేను అంటున్నా. అదేవిధంగా నిత్యావసర వస్తువులు చూస్తే ఈరోజు అందరినీ ఈ వార్డులో ఈరోజు చూస్తే తండోపతండలుగా ఇంతమంది వస్తున్నారంటే నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరిగిపోయినాయో మనం ఆలోచించాలా. కంది బ్యాడలు కానీ బ్యాడ్లు కానీ బియ్యం కానీ బియ్యము 45 రూపాయలు 50 రూపాయలు ఉండే బియ్యం ఈరోజు మంచి సన్న బియ్యం 65 రూపాయలు మార్కెట్లో, మీడియం బియ్యం 55-56 రూపాయలు. అంటే పుట్టి 9,000 రూపాయలు రైతుకు ఇస్తున్నా కానీ గిట్టుబాటు ధర ఈకున్నా కానీ బియ్యం చూస్తే మార్కెట్లో ఇన్ని రేట్లు ఇంత పెరిగినాయి. బ్యాడ్లు కానీ, శనగపప్పులు కానీ, కందిపప్పు కానీ, పామాయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏది ఎత్తుకున్నా కానీ గత ఏడాది కన్నా ఈ ఏడాది 2 అధిక ధరలు ఉండడం ఈ కుటుంబ ప్రభుత్వం వైఫల్యం అనేది నిదర్శనం. నిజంగా ఈ కుటుంబ ప్రభుత్వంలో అన్ని విధాలుగా చూస్తే ఈ సంవత్సరం కొత్త ఏడాది సంవత్సరం వైకుంఠ ఏకాదశిన 6 మంది మరణించడం కూడా ఈ కుటుంబ ప్రభుత్వం వైఫల్యాన్ని మనకు నిదర్శనం.